నారా లోకేష్ అని నేను నారా లోకేష్ గారికి పట్టాభిషేకం చేస్తారు అనేది ఒక ప్రచారం ఉంది. అదంటూ జరిగితే మోస్ట్ వెల్కమ్. అంటే కూటమి నుంచి కూడా యాక్సెప్టెన్స్ ఉంటుందా? మా పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని సంబంధించే వ్యక్తే. కారణం కూటమి. ఈ పవన్ కళ్యాణ్ గారి పాయింట్ ఉంది కదా, అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఎందుకు అండర్లైన్ చేసుకోమన్నానో మీకు వివరంగా నేను చెప్తా. సీఎం క్యాపబిలిటీ లోకేష్కి ఉందంటారా? ఇది అందరి సభ్యుల యొక్క కోరిక. ఇది మంచిదే. ఆయన పాదయాత్ర అనుభవం కూడా ఉంది. బాగానే పొగుడుతున్నారు మీ గారికి అంతా. కాదు, ఇది ప్రజల కోరిక. సూపర్, బాగా 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 పొగుడు. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పెన్షన్లో మీ పేరు ఉందా? క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో నరుడి బతుకు నటన, ఇది ఈశ్వరుడి తలుపు ఘటన. రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్ చేస్తారు, మిమ్మల్ని చేసేవాళ్ళ? సార్, రఘురామరాజు ఫస్ట్ హాఫ్ చూసినాడు. అతని వల్ల నాకు సెకండ్ హాఫ్ కూడా అయిపోయేది. నాకు ఎన్కౌంటర్ కూడా జరిగేది. అదాని లాంటి పారిశ్రామికవేత్తలను మీరు అక్కడ మీకు పనులు జరగకుండా అడ్డుకుంటున్నారు అన్నది కూడా మీ మీద ఆరోపణ ఉంది. ఏం సార్ మీకు సీఎం రమేష్ గారికి ఈ మధ్య? కత్తులు విసిరేవానికి కత్తితోనే సమాధానం చెప్పాలని. నెక్స్ట్ టైం మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఒకవేళ వస్తే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారా మళ్ళీ మీరు? అసలు అతను వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఆ మంత్రి మీ పేరేంటి సార్ మిమ్మల్ని అడిగారంట, నిజమేనా అది? నన్ను కాదండి, నేను చెప్పినా కదా. ఆ నుండి ఆంజనేయుని అడిగాడు విప్పును. అతని ఊరు అని. ఒక మంత్రి చీఫ్ విప్ ఎవరో తెలియదు. అంటే కర్మ అనుకునేది, మా కర్మ. అండర్లైన్ చేసుకోమని చెప్పాను కదా. నారా లోకేష్ గారికి సీఎం పదవి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా సహకరిస్తారు అని చెప్పి ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే చెప్పారు కదా. ఆ సమర్థన మనస్ఫూర్తిగా నిజంగా ఉంటుంది. నెంబర్ 3 ఏంటంటే నరేంద్ర మోడీ గారికి కూడా దీన్ని సమర్థిస్తారు బీజేపీ తరఫున అని చెప్పి ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు కదా. ఈ మధ్యకాలం మోడీ గారికి లోకేష్ గారికి సంబంధాలు మెరుగుపడింది. ఈ కోణం నుంచి కూడా చూడాలన్నా. దీంట్లో చాలా పొలిటికల్ డైనామిక్స్ ఉన్నాయి. మొత్తం 40 మినిట్స్ ఉంటుంది ఇంటర్వ్యూ. కొత్త రకంగా ట్రై చేసాము. లాస్ట్ 3 మినిట్స్ అయితే బ్లాస్టింగ్. మిస్ చేయవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్లు మీ జాఫర్. సీన్ బై సీన్ వస్తాను మీ దగ్గరికి. 2019 నుంచి స్టార్ట్ చేస్తాను సార్. లేదు, అంతకుముందు కూడా 17, 18లో కూడా. సరే, ఓకే. ముందు ఫస్ట్ పాస్ట్ కూడా వెళ్తాను. ప్రజెంట్ 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో సీఎం అయిన తర్వాత మీరు పత్తా లేకుండా పోయారు. మీరు వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో మీ పేరు రాగానే మీరు ఎక్కడున్నారో ఆచూకీ ఎవరికి తెలియదు. ఎందుకు అలా కనిపించకుండా పోయారు? నేను ఓపెన్గా బాహాటంగా మా పల్లెలో ఉన్నా. నేను అన్ని ఎలక్షన్లు కండక్ట్ చేసేది నేనే. నేను దగ్గరుండి ఫైట్ చేసినా కూడా. కానీ జగన్ గారు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, ఆ ఒక్క భయంతోనే మీరు బీజేపీ పంచాన చేరారు అనేది కూడా ఒక విమర్శ. అస్సలు అతని యొక్క దురుద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీలో ఉంటే సేఫ్టీ తక్కువ, బీజేపీ పార్టీ ఉంటే కొద్దైనా కవర్ అవుతుంది. నా మీద అతని యొక్క వ్యక్తిగతం ఇప్పుడే చెప్తే కదా, 17లో 18లో 19లో పెట్టిన కేసులు. ఇతను సీరియల్ నడుపుతాడు. అతను దుష్టపన్నాగు మిన్నాగు. అతని కాటుకు దెబ్బతినకుండా ఉండాలంటే కొంత ప్రొటెక్షన్ అవసరమని నేను బీజేపీ వాళ్ళకు కూడా చెప్పిన. మీరంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు భయమా? నేను ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, కనికరము తెలియని కనకరాజు అని. ఆ ప్రశ్నకు మాత్రం జవాబు ఇవ్వండి సార్. మీరు డైవర్షన్ చేసేస్తున్నారు. ఇప్పుడు మీరు బీజేపీలోకి వెళ్ళడము చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదంట. ఒకసారి మీరు చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే ఎందుకు అది నన్ను విడిచి టీడీపీని విడిచి బీజేపీలోకి వెళ్ళావు, నువ్వు ఉండుంటే మంత్రి పదవి ఇచ్చేవాడిని కదా అని అంటే, మేమంటే మీకు అభిమానమే కానీ సార్, జగన్ దృష్టి నుంచి కాపాడుకోవడం నాకు చాలా అవసరం అనిపించింది సార్ అని అన్నారంట కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక డిబేట్ విత్ అతని తరపున నిలబడబడిన ఎమ్మెల్యేలు ఎంపీలతో చర్చ తన ఇంట్లో. ఎప్పుడు అది? పోలింగ్ తర్వాత 2024 పోలింగ్ మే 11 అంటే 16వ తేదీ నాడు. ఓకే. అప్పుడు నేను కూడా పోవడం జరిగింది. ఎంపీగా అభ్యర్థి మా సొంత అన్న కొడుకు భూపేశ్ సుబ్రహ్మరెడ్డి. ఓకే. ఇద్దరం పోయి అన్నప్పుడు మధ్యలో చర్చలో అప్పుడు సుజనా చౌదరి గారు కూడా రావడం జరిగింది. మీరు మాతో పాటు ఉండకుండా బీజేపీలోకి పోయినారు, మీకు ఫ్యూచర్ నాతో పాటు ఉంటే బాగుండేది కదా అని పిచ్చాపాటిగా అడగడం జరిగింది. అప్పుడు నేను చెప్పిన సమాధానం, సార్ రఘురామరాజు ఫస్ట్ హాఫే చూసినాడు, అతని వల్ల నాకు సెకండ్ హాఫ్ కూడా అయిపోయేది. మీరు ఈ విషయంలో
మాకు ఈ స్వేచ్ఛ ఇవ్వాల్సిందే, ఉమ్, మేము కొన్ని విషయాలు మాకు తెలుసు అతని దుష్టపన్నాగం, ఉమ్, కాబట్టి నేను జాగ్రత్తలో భాగమే మీకు చెప్పినా కదా, ఉమ్, అభిమానాలు వేరు పరిస్థితులు వేరు సార్ అని ఉమ్. చెప్పడం అయితే కరెక్టే, నీ పాలసీ ఈ విషయం అయితే నీదే కరెక్ట్ అని ఆయన చెప్పడం కూడా జరిగింది. రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్ చేస్తారు మిమ్మల్ని చేసేవాళ్ళ. ఫస్ట్ హాఫ్ అంటే ఓన్లీ ఆయన కొట్టడం వరకే, నాకు ఎన్కౌంటర్ కూడా జరిగేది, అంత దూరం పోయేది. అతను అన్ని రకాలుగా అన్ని ప్రయత్నాలు చేసినా నేను నాకు ఉండబడిన లీగల్ స్ట్రాటజీ, నాకు ఉండబడిన అతని తెలివితేటలకు తోడు నా తెలివితేటలు, నాకు గతం కఠినమైన మనస్తత్వం ఉండి నేను సుప్రీంకోర్టు వరకు కూడా కేసులు నడిపి నాకు బీజేపీ పార్టీ పరోక్ష అండదండలు ఉండబట్టి. అంటే ఇది ఊహానా లేకపోతే ఒక అట్లాంటి అటెంప్ట్ జరిగినట్టు మీకు స్మెల్ చేశారా? అసలు నా మీద ఉండే కేసులే. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి అటెంప్ట్ మీకు ఎలాంటివి చేశారా? అటెంప్ట్ అంటే కేసులు అటెంప్ట్ చేసి 5 years కేసులే కాదు. నేను ఒక హైపోథెటికల్ గా ఊహ మీరు కాదు. కేసులు కాదు, మీకు తెలియాలనే హై- ఉద్దేశంతో చెప్తున్నా. మీరు అడిగిన ముక్కుపుటి ప్రశ్నకు నన్ను కేసుల్లో ఇరికించి తీసుకొని పోయి దారుణంగా ఏదో దొంగ సాగు పెట్టి ఎన్కౌంటర్ కూడా ప్రయత్నం చేసినాడనే విషయం నేను పసిగట్టాను. ఎలాగా? అది మీ క్యారెక్టరు, మీ ఊహ కూడా ఉండొచ్చు కదా. ఊహ ఏంది? అతను ఎంత మందిని నారాయణ గారిని తీసుకొని చిత్తూరు వరకు తీసుకుపోయినాడు. అచ్చెన్నాయుడు గారికి బాగాలేదు ఆరోగ్యం అంటే కూడా పాపం ఆయనకు ఇబ్బందికరమైన పరిస్థితిలో లాకొచ్చినారు. దేవినేని ఉమానం, కొల్లు రవీంద్ర గారిని, చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా. అతని యొక్క దారుణమైన క్యారెక్టర్, వాళ్లకు వెనకాల హిస్టరీ ఉంది, వాళ్లకు ఈ కల్చర్ వాళ్లకు అలవాటు. ఎంతమందినో పులివెందుల్లో సినిమా చూపించినారు, అయిపోయి చేసినారు. కాబట్టి ఇటువంటి క్యారెక్టర్లతో ప్రమాదం అని తెలిసే జాగ్రత్తలో భాగమే కొంతవరకు కొంతన్న బౌండరీ నాకు అవసరం, ఒక ప్లాట్ఫామ్ అవసరం అని నేను బీజేపీలో చేరడం ఉద్దేశపూర్వకంగా సీఎం గారికి ఆ రోజు ఎక్స్ఎం చెప్పడం జరిగింది. సార్ నాకు కవరేజ్ అవసరం సార్, మీకు మరొక మాట, నేను మంత్రిగా ఉన్నప్పుడు బీజేపీకి దూరం కావడం కరెక్ట్ కాదు సార్ అని కూడా చెప్పడం జరిగింది. ఒక్క ప్రశ్న జవాబు మీరు చెప్పాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేయలేదా సార్? మీకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అవునా కదా సార్? అతను చనిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డకు అండదండలుగా మీరు ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు మీకు ఒక హిస్టరీ చెప్తే అర్థమవుతుంది. చాలా లాజిక్ ఉండాలి. క్రాస్ చెక్ కూడా చేసుకుంటాను సార్. చేసుకో. ఇప్పుడు క్రాస్ చెక్ చాలా అవసరం, చెక్ అవసరము, క్రాస్ చెక్ అవసరం. నా ప్రతి ప్రశ్నకు అవకాశం అవసరం. చాలా బృహత్తరమైన సబ్జెక్ట్ చెప్తేనే మీకు అర్థమైంది. 1989లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ఐ తరఫున మొదటిసారి ఎంపీగా నిలబడినప్పుడు రాష్ట్రమంతా కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. వంగవీటి రంగ మరణం తర్వాత 89లో. అవును. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలి, కాంగ్రెస్ ఐ ఎంపీ. అక్కడ డాక్టర్ ఎంవి రమణారెడ్డి ప్రత్యర్థి. అవును. 6 చోట్ల రాజశేఖర రెడ్డికి భారీ మెజార్టీ, 2 లక్షల పైచులకు. కానీ జమ్మన మడుగులో మేము ప్రత్యక్ష రాజకీయాలకి రాకముందు రాజశేఖర రెడ్డికి 33,000 ఓట్లు మైనస్ ఒక్క జమ్మన మడుగులో. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి ముద్దనూరు మండలంలోని పెనుకలపాడు అనే గ్రామానికి పోలేక, వాళ్ళు స్టాంపింగ్ చేస్తా అంటే ఆపలేక బయటికి పోవడం జరిగింది. వాళ్ళ నాన్న రాజారెడ్డి గారు శివారెడ్డి యొక్క స్వగ్రామానికి ప్రక్కన ఉండే చిన్నమడియంలో కూడా ఎంటర్ కాలేకపోవడము, రాజారెడ్డి గారిని చివరికి బంధించడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర్కి మైనస్ 33,000. ఆ తర్వాత 90లో మా పెదనాన్న హత్య జరిగిన తర్వాత, 93లో శివారెడ్డి హత్య జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డికి 7 అసెంబ్లీలో 4 చోట్ల తక్కువ వచ్చినప్పుడు జమ్మలమడుగులో 8,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. మేము అతనికి ఆ రోజు రాజకీయ రక్షణ కలిగించినాం. మొదట ఆయన రాజకీయ రక్షణ ఆయనకైతే, ఆ తర్వాత మేము ఆయన రక్షణ, అంటే ఉభయతారకంగా జరిగింది. ఇది చాలా మందికి మీరు చెక్ అన్నారు కదా, మేము మొదట వాళ్ళకు, ఆ తర్వాత ఈ హిస్టరీ మీరు చెక్ చేయాలి. మీరు రాజకీయ భిక్ష పెట్టారు అనుకుందాం. రాజకీయ భిక్ష మేము పెట్టినామో లేదో 2001 జెడ్పీటీసీ ఎన్నికలు సార్, అంటే పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు కాంగ్రెస్, రాజశేఖర్ ఎలక్షన్ కలిగినప్పుడు మేము ఊపిరి పోసినాము లేదో మీరు చెక్ చేసుకుంటే, వాళ్ళు మాక మేము మాక, ఉభయతారకంగా అంటే నేను ఒప్పుకుంటా తప్ప, మేమే మొదట. ఆ తర్వాత మాకు మా పెదనాయన హత్య తర్వాత మేము చాలా దృఢంగా పనిచేసినాం, పార్టీకి ఛాలెంజ్ తీసుకున్నాం, చెక్ చేసినాం. ఒక రౌడీ శివారెడ్డిని గట్టిగా ఎదుర్కొన్నాం, ముఠా శివారెడ్డిని ఎదుర్కొన్నాం. మేము ఎన్నో కుటుంబాలకు ఇబ్బంది పడినాం. ఆర్థిక ఇబ్బందులు పడినప్పుడు కూడా ఏ రోజు 1 లక్ష రూపాయలు కూడా కుటుంబం నుంచి మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు మీరు కిరణ్ కుమార్ రెడ్డితో ఉండిపోయారు, కాంగ్రెస్లో ఉండిపోయారు. అవును. మీరు రాజీనామా చేయలేదు ఆ టైంలో.
ఆ టైంలో కాంగ్రెస్ సంబంధించిన 22 మందిలో 2011లో చేయకుండా మీరు కిరణ్ కుమార్ రెడ్డి వైపు ఉండిపోయారు కదా. ఎప్పుడు ఆ, 2011 ఉప ఎన్నికల్లో జగన్తో పార్టీ నడిచి అవును. జగన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, మా నాన్న ఏ కాంగ్రెస్ పార్టీని కాపాడినాడో ఆ కాంగ్రెస్ పార్టీకి ఎవ్వడూ ఆత్మప్రబోధ ప్రకారం కంటిన్యూ కండి, నేను ఒకటి బై ఎలక్షన్కి పోతానని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు నేను ఆయన అడిగినా, నేను కూడా ఉప ఎన్నికల్లో నేను కూడా కంటెస్ట్ చేసేదానికి రాజీనామా అంటే, అన్నా వద్దు ఉమ్, నువ్వు కంటిన్యూ కా, ఆ పార్టీ మా నాన్న సపోర్టుతో అధికారంలోకి వచ్చింది, నువ్వు కమ్మంటే అయినా ఆయన చెప్పబడిన దాంతోనే అతని ఉప ఎన్నిక వరకు 98,000 మెజార్టీ మా జమ్మలోడులో, 5,45,000 మెజార్టీలో మా జమ్మలోడు పార్టీ నాకు డిస్క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి జగన్కు చేసినా కూడా ఎలక్షన్ యా. ఓకే కదా. హిస్టరీ తీస్తేనే నిజాలు ఏదే సార్ ఇప్పుడు ఒకటి సార్, ఆ రోజు మీ మాట కాంగ్రెస్ కదా, జగన్మోహన్ రెడ్డి వద్దనుకున్నారు కదా. జగన్ రెడ్డి రాజీనామా వద్దన్నాడు. నేను అప్పుడు ఏమి స్టేట్మెంట్ ఇచ్చినా, అసెంబ్లీలో కిరణ్ వెంట, బయట జగన్ వెంట. యా, కదా. ఇది ఓపెన్ పబ్లిక్ మీటింగ్ లో చెప్పిన కార్యకర్తల మీటింగ్ ఉప ఎన్నిక సందర్భంగా సార్, కదా సార్. జగన్ కూడా అన్నా నువ్వు రెండు వైపులా నువ్వు లేదా నేను రాజీనామా చేస్తుంటే నువ్వే కదా ఒప్పుకుంది కాబట్టి నాదేంది అనేప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి డిస్క్వాలిఫికేషన్ వేయడము, మళ్ళీ పార్టీ అధిష్టానము అతను మనతో పాటు నడుస్తా అన్నప్పుడు ఆ ఎలక్షన్ వరకు అన్నప్పుడు చోటు ఇట్లంటేనే నేను కంటిన్యూ కావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా మిమ్మల్ని నమ్మాడు, మిమ్మల్ని ఆయన బెడ్రూమ్ దాకా ఏ పొలిటీషియన్స్ కూడా వెళ్ళేవాడు కాదు, ఆ చొరవ మీకే ఉండేది కదా. 100%. అంత క్లోజ్గా మిమ్మల్ని నమ్మాడు. మీరు 2011లో తన వెంట నడవకపోయినా కూడా 2014లో 11లో అతనితో పాటు నడవడం వల్లనే డిస్క్వాలిఫికేషన్ గురైనప్పటికీ జమ్మనమడుగులో రాజకీయ ఖర్చు అతను పెట్టకపోయినా నా కాన్స్టిట్యూన్సీ ఖర్చు నేను భరించి మీకు టికెట్ 98,000 మెజార్టీ సార్, మిమ్మల్ని మీకు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అతను ఇచ్చేది ఏంటి, ఆడ అతనికి దిక్కు దిశానం లేక ఉన్నప్పుడు సార్ అతను జైలు పాలై 2012లో 13లో బయటకు వచ్చి ఒక గట్టి నాయకుడు నాకు కావాలా విభేదిస్తే ఇతనితో సమస్యని అతను నన్ను బతిమలాడి నాకు టికెట్ ఇస్తే నాకేంది అతను టికెట్ ఇచ్చేది. నేను అతనితో పాటు 11 నడవడం హైయెస్ట్ మెజార్టీ అందరికీ చెప్పినారు, అతనికి తప్ప అక్కడ మనకు స్థానం లేదు కదా అన్నప్పుడు నేను అయినా కూడా అతనితో పార్టీలో గెలిచిన తర్వాత కూడా ఆయనకు చాలా సూత్రాలు చెప్పడం జరిగింది. మనం లోకల్ బాడీ ఎలక్షన్లకు ఎలా చేద్దాం సార్. లోకల్ బాడీ నా ప్రశ్నని మీరు ఇంటరప్ట్ చేయవద్దు. ఇప్పుడు మీకు ఒకటి సార్, 2014లో ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీ వైపు ఓకే, మీరు అడుగుపోయినా కూడా మీ తమ్ముడు నారాయణ రెడ్డి అప్పటికి మీ పార్టీలో ఆయన పార్టీలో ఉన్నప్పటికీ నారాయణ రెడ్డి గారు మీ అన్న ఉన్నప్పటికీ ఆయన పక్కన పెట్టి మీకు టికెట్ ఇచ్చారు ఆయన. అప్పటికి మా అన్న ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు. జగన్తో పాటు బై ఎలక్షన్ జరిగిన మొదటి గెలుపు నారాయణ రెడ్డి గారిది. నేను కిరణ్ కుమార్ రెడ్డిని గారిని వివేదించి వరదరాజిరెడ్డి గారు ఆయన తరపున 2011 కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదే టీడీపీ పార్టీ వరదరాడికి సపోర్ట్ చేసిన, జగన్ రెడ్డి గారు ఆత్మప్రబాదం ప్రకారము అని చెప్పినా కూడా నేను మా అన్న పక్షాన్ని నిలబడి గట్టిగా 2011 నుంచి 16 వరకు ఆయన టర్మ్ ఉంది కాబట్టి ఆయన టర్మ్ ఉంది. ఆదినారాయణ రెడ్డి గారు నాకు గట్టిగా పార్టీకి ఊపిరి పోసినాడు, అన్య ధోరణిలో నాకు ఇచ్చినాడు తప్ప అతని భిక్ష కాదు. మేము ఆయనకు భిక్ష పెట్టాం 11లో. సార్ మీరు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒక ప్రెస్ మీట్లో చెప్పిన మాటలు ఏంటి, జగన్ రెడ్డి మా రెడ్లు ఏకం అవ్వాలి మేము చెప్తున్న మాట కిరణ్ కుమార్ రెడ్డి వింటాడు, అనవసరంగా విభజిస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డితో అన్న మాట ఒకటి బయటకు వచ్చింది. అది కాదు నేను అనేది, జగన్ రెడ్డితో నేను అన్న మాట మనకు వాళ్ళు నేను చెప్పేది కావాలంటే బయటికి తీయండి. నేను చెప్పిన మాట మాకు ఆఫర్ ఏమొచ్చింది, అయ్యా జగన్ రెడ్డి నువ్వు పిసిసి ప్రెసిడెంట్ మొదట ఇస్తాము, ఆ తర్వాత సీఎంగా పో, నువ్వు పార్టీని లీడ్ చేయి, పార్టీని ఎలక్షన్లో 2014 నాటికి మెచ్యూర్ చేయమంటే ఈయన ఆవేశపడి నేను చెప్పినా కూడా వినకుండా అన్నా నువ్వు లేకుంటే తోడు ఎట్లా అంటే నేను కాంగ్రెస్లో ఉండా కదా అంటే అన్న కాంగ్రెస్లో ఉండు నా వరకు బై ఎలక్షన్ చేయమంటే బయటకు వచ్చిన తర్వాత అతను మళ్ళా సిబిఐ ఎంక్వైరీ మొదలైన తర్వాత కూడా నన్ను రమ్మన్నాడు. అప్పుడు నేను ఒకటే మాట చెప్పిన, అన్న నువ్వు ఉండవు పార్టీ తరపున ఎమ్మెల్సీగా, నేను ఎందుకు అసలు అభివృద్ధి సంక్షేమం ఆగుతుంది. అతను ఇప్పుడు రకరకాల కేసులో ఇరుక్కున్నాడు, ఇప్పుడు మనం ఆవేశపడిపోతే ప్రజలు నష్టపోతారు అన్న తర్వాత అతను జైలు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీలో కంటెస్ట్ చేయమని నన్ను అడిగితే నేను కంటెస్ట్ చేసిన తప్ప నేను అతని దగ్గరికి బతిమలాడి దేహం లేదు. నేను సరైన నాయకుడని అతనికి తెలుసు. ఆ తర్వాత 14లో కూడా గెలిచిన తర్వాత అతనితో పాటు నేను విడిపోలే. ఒకటే మాట, నేను పట్టి సీమకు పట్టు లాంటిదని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, అది విత్డ్రా చేయమన్నాడు. నేను నో అన్నా.
అతను నా మాట వినలేదని, అతని మాట నేను వినేవాడిని కాదు, నా మాట అతను వినేది కాదు. ఎన్నాళ్ళు ఉన్నా ఇది ఫైట్, ఇది కష్టము. ఎంతసేపు ఉన్నా ప్రభుత్వాన్ని విమర్శించు, సద్విమర్శ. సార్ ఇప్పుడు రామ్ సుబ్బారెడ్డి మీరు కలిసిపోయారు కదా ఆ రోజుల్లో. కలసడం అనేది రాజకీయాల్లో 2 రకాలు. రాజకీయాలు ఇప్పుడు అంటే ఎన్డీఏ రాజకీయ అవసరాలు. ఉండండి, ఎన్డీఏ కలిక మీకు అది చెప్తే అర్థమవుతుంది. ఎన్డీఏలో వివిధ పార్టీలు కలుస్తాయి, సిద్ధాంతాలు తేడా ఉంటాయి, కానీ ఒక సమస్య పరిష్కారానికి ఒక కలిక. అంటే ఇండియా కూటమిలో అందరి మధ్య గ్యాపులు ఉండిన ఒక కూటమి, బట్ ఒక సిద్ధాంతం ఉంటుంది, ఇప్పుడు కానీ ఇండివిజువాలిటీ ఉంటాయి. ఇప్పుడు రామ్ సుబ్బారెడ్డి ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి రాజకీయ వైరం ఉందా? ఇంకా రాజకీయ వైరం అంటే రాజకీయ వైరము కంటెస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్, అది వ్యక్తిగత వైరం లేదు. మళ్ళీ మీరు సరే ఓకే సార్ అంత కలిసి వచ్చారు, మీరు రామ్ సుబ్బారెడ్డి గారు కలిసి ఒక వేదిక పంచుకున్నారా లేదా? పంచుకోవడం కాదు, నేను ఆ పార్టీలో తెలుగుదేశంలో చేరిన తర్వాత నాయకత్వం మాట వినాలనే ఉద్దేశంతో అడిగినా. నేను అసలు సార్ నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తాను, ఎంపీగా రామ్ సుబ్బారెడ్డిని పంపండి అని. అతనికి ఆ పొజిషన్ లేదు, నువ్వైతే నువ్వు అంత గట్టిగా నిలబడగలవు, వాళ్ళ చరిత్ర తెలిసినోను అని చెప్తే చంద్రబాబు నాయుడు గారి గురుత్వంతో మీరు కనుక్కోండి, చంద్రబాబు నాయుడు గారితో ఆయన గట్టిగా చెప్పడంతోనే మా కుటుంబము వాళ్ళ కుటుంబం మధ్య చర్చలు జరిగినాయి. అప్పుడు ఏమనుకో ఎవరి మధ్య, ఎవరి ఫ్యామిలీ మధ్య? చంద్రబాబు నాయుడు గారి దగ్గర మా కుటుంబ సభ్యులు మేము ఎమ్మెల్యేకి పోతాము మాకు వద్దు అని. అవును. రామ్ సుబ్బారెడ్డి కుటుంబం కూడా మేము ఎమ్మెల్యేకి అన్నప్పుడు చివరికి చంద్రబాబు నాయుడు గారిని గురుత్వంగా నేను తీసుకొని అతను బలహీనత వద్దులేక అతనికి లిమిటేషన్గా వదిలిపెట్టి ఆదినాయుడు గారు అంటే నేను వదిలిపెట్టి ఎంపీ కంటెస్ట్ చేసినప్పుడు నాకు మళ్ళీ అనుకూలమైన వాతావరణం వచ్చినది. వివేకానంద రెడ్డి హత్యను బూచికతగా చూపించి రాష్ట్రం అంతా దెబ్బతో కట్టి నాకు 10 అంతలు దెబ్బ జరిగింది. అందులో 1:2 అప్పుడు కూడా నాకు ఓట్లు వచ్చినాయి. మీరు ఓట్లు లెక్క బయటకు తీయండి. ముఖ్యంగా మహిళలు, ఒక మాట, మహిళలు సప్తస్వరాలని విజయమ్మ, వైఎస్ భారతి, ఇదే సునీత, డాక్టర్ సునీత, షర్మిల, వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ, అవినాష్ రెడ్డి భార్య, మొత్తము రాజశేఖరెడ్డి చెల్లెలు విమలమ్మతో సహా 7 మంది ఏడుస్తా అంటే మహిళలు సానుభూతితో పోసిన ఓటు వలన ఆ ఓట్లు వచ్చినాయి తప్ప ఎంత అందులో మది ఫ్యాక్షను వెనకల గతం కడప ఫ్యాక్షను ఏమైనా జరిగింటుందేమో అని ప్రతి మైకులో మీరే అంట కదా, మీరే అంట కదా, మీరే అంట కదా నా ప్రచారం ఆపేసినారు. నా పైన దానికి తోడు కోర్టులో అతను సిబిఐకి కావాలని కోర్టుకు పోయినాడు. గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది దాని కోర్టు, అంటే ఇరు వర్గాలు మాట్లాడొద్దని. కానీ జగన్ రెడ్డి ప్రతి చోట నారాసుర చరిత్ర ఆదినాటి చరిత్ర అని చెప్పి నా వ్యక్తిత్వాన్ని దెబ్బకొట్టడం కాదు, ఆ రోజు నిలబడిన టీడీపీ పార్టీ కూడా పతనానికి కారణం, ఇప్పుడు ఏకైక కారణం 90% కారణం ఓటమికి వివేకానంద రెడ్డి హత్యే. వాళ్ళు చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుని చంపుకొని స్కెచ్ చేసుకొని వాళ్ళు చంపి ఆ తర్వాత సిబిఐలో బయటకు వచ్చింది. ఇప్పుడు A8 అవినాష్ రెడ్డి కూడా. చాలామంది ఆదినారాయణ రెడ్డి గారు అంటే అమ్మో రాయలసీమలో ఒక పెద్ద ఫ్యాక్షనిస్టు అంటున్నారు, ఎందుకు సార్? మాది ఒకప్పుడు భయంకరమైన ఫ్యాక్షన్ కుటుంబం. కారణం మా నాన్న హత్య. ఆ తర్వాత మా పెదనాన్న 1990లో డిసెంబర్ 5 నాడు హైదరాబాద్ పక్కన ఉన్న షాదనగర్లో బస్టాండ్లో మా పెదనాన్నతో పాటు గోపాల్ రెడ్డి అని అతన్ని, శివారెడ్డి అని ఆ రోజు ఎమ్మెల్యే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ దగ్గరుండి రాత్రిపూట 10 గంటల ప్రాంతంలో చంపేయడం జరిగింది. అప్పుడు మా ఏరియాలో ఆ యొక్క వాతావరణానికి తగ్గట్టుగా మా గ్రూప్ అంతా తయారై మేము కూడా గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. దాన్ని ఇంగ్లీష్లో ఫ్యాక్షన్ వర్గాలు అంటారు. నేను 2004లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున గెలిచిన తర్వాత నో ఫ్యాక్షన్ ఓన్లీ ఫ్యాషన్ అంటే అభివృద్ధి మంత్రము, లీగల్గా ఫైట్ చేయడం. అంటే అప్పటికే ఫ్యాక్షన్లో ఉండే లెక్కలన్నీ సెటిల్ చేసేసాడు మీరు? ఫ్యాక్షన్ కేసులు 1 by 1 ప్రాసెస్ చేసుకుంటా తగ్గించుకుంటా రావడం జరిగింది. అంటే శత్రుశేషం అప్పటికి పోయింది. శత్రువు శేషము కంటే కూడా మిత్రుత్వం ఎప్పుడైతే పెంచుతామో శత్రుత్వం తగ్గుతుంది. బాంబుల శివారెడ్డి గారిని చంపినప్పుడు అప్పటికే మీకు శత్రుశేషం 2004 అప్పటికి అది 93. అవును. నేను ఎమ్మెల్యే అనేది 2004. కెమిస్ట్రీ లెక్చరరు, పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు బాంబులు చుట్టే పనిలో ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు మేము ఏ రోజు బాంబులు చుట్టడం జరగలేదు, కానీ ఆ బాంబుల కల్చరు ఆ రోజుల్లో ఉండేది. దాన్ని తగ్గించుకుంటూ ఫ్యాక్షన్ వద్దు, ఫ్యాక్షన్. మీరు బాంబులు ఎప్పుడు దాకా విసరలేదా సార్? బాంబులు విసరలేదా? అసలు నేను చేత కూడా పట్టుకోలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు బాంబులు చేత పట్టుకోకుండానే మీ చేతులు నెత్తుటితో తడిసి ఉంటాయా? అంటే మేము దృఢత్వంగా ఎందుకున్నామంటే
మా పెద్దలను చంపడం అనేది మేము సహించలేని పరిస్థితి. మా పెద్దలు ముఖ్యంగా మా పెదనాన్న శంకరెడ్డి అన్నతను శివారెడ్డికి గురువుగా ఉండడం జరిగింది. మేము కూడా వాళ్ళ కుటుంబం మా కుటుంబం ఒకటిగా ఉండడం, మాకు ఎవరైతే శివారెడ్డి చేతిలో ఓడిపోయిన ఎక్స్ఎమ్మెల్యే నరసింహారెడ్డి కుటుంబంలో మా సిస్టర్ను ఆ ఇంటికి ఇవ్వడం, ఆ కక్షతో రేపు రాజకీయంగా వీళ్ళు ఎదుగుతున్నారనే ఉద్దేశంతో ఒంటరిగా బస్టాండ్లో దొరికితే శివారెడ్డి చంపడంతో మేము మా తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు ఆ పని చేసావని మేము గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అందులో భాగమే ఆ ముఠా తగాదాలో శివారెడ్డి కూడా పోవడం జరిగింది. ఎలా పోయారు? శివారెడ్డి పోవడం అనేది ఫ్యాక్షన్లో పోవడము, ఇదే హైదరాబాదులో అదే బాంబులతో మీరే కదా పంపేసింది. పంపించినది కాదు, ఆ రోజు ముఠాలు చాలా ముఠాలు ఉన్నాయి. అతనికి వ్యక్తిత్వ ముఠాలు 200కు పైగా ఆయన హత్యలు చేయించినాడు. చాలా మంది ఏకమైనారు దానికి. సార్ ఒక్కరు కాదు, మేము ఒక్కరమే కాదు. ఆదినారాయణ రెడ్డి గారు మీరు అబద్ధాలు చెప్పరు నాకు తెలుసు, కానీ నిజాలు దాచిపెడుతున్నారు. బాంబుల్ శివారెడ్డి గారి మర్డర్లో మీ మాస్టర్ ప్లాన్ లేదా? మేము మా వర్గం బలంగా ఉండేది. మా బలం వర్గంలో కూడా చాలా చిన్న గ్రూపులు ఉండేటివి. వాళ్ళ ఇంట్లో ఈ శివారెడ్డి దగ్గరుండి ఎంతోమంది హత్యలు చేయించడమే కాకుండా ఒక ఊర్లో వాములకు అంటే గడ్డి వాములకు కూడా తగలబెట్టినాడు. కోడిగాండ్లపల్లె అక్కడ ఆవులు కూడా స్పాట్లో చనిపోయినాయి. అందరికీ కసి ఉండేది. ఇతను ఎన్ని రోజులు ఈ విధంగా పోరాటం, మా పోరాటానికి తోడు మా కుటుంబ పోరాటానికి తోడు మాకు చాలా మంది సపోర్ట్ చేయడం జరిగింది. అందులో అందరూ ఏకం కావడం వల్ల సులభంగా జరిగిపోయింది. సులభంగా జరిగిపోయింది. అదే అందరము ABCD టీములు అందరూ ఏకం కావడం జరిగింది. మాతో పాటు నారాయణ రెడ్డి గారి యాక్షన్ మీది డైరెక్షన్ లేదు. నారాయణ రెడ్డి మా సొంతాన్ని, యాక్షన్ డైరెక్షన్ కాదు, మేమంతా ఒకే టీమే. దీంట్లో ఒకరి యాక్షన్ ఉండదు, ఒకరి రియాక్షన్ ఉండదు, ఒక డైరెక్షన్ ఉండదు, ఒకరు కాన్స్పిరసీ ఉండదు. అంతా ఒక టీమ్ నెట్వర్కే. టీమ్ నెట్వర్క్ తో జరుగుతుంది. మీరు దాంట్లో పార్ట్స్ సినిమాల మాదిరి హీరో పాత్ర మీ టీమే కదా. ఆ టీము మొత్తం మా బ్యాచ్ ఎంటర్ అయినారు. అప్పుడు కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ కేసులో భాగంగా ఆ FIRలో అంతా కల్పిట్గా చూపడం, అది చివరికి జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు వచ్చేలకు అది హిస్టారికల్గా కరెక్ట్గా కరెక్షన్లో సరిగా లేదు కాబట్టి కొట్టివేయడం కూడా జరిగింది. ఇక్కడ నాకు జర్నలిస్ట్గా చెప్పాలంటే, ఒకప్పుడు మేము జమ్మల్ మడుగు అంటే ఆ రక్తపాతాలు, ఆ ఫ్యాక్షన్ గొడవలు వినేవాళ్ళం. ఇప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి కుసుమాలు వికసిస్తున్నాయి అక్కడ. దాంట్లో ఆదినారాయణ రెడ్డి పాత్ర ఉంది అన్నది కూడా జగద్వితం. అది యాక్చువల్గా ఎవరు కాదని సత్యం. సిమిలర్గా ఇంకో మాట కూడా చర్చకు వస్తుంది. అదాని లాంటి పారిశ్రామికవేత్తలను మీరు అక్కడ మీకు పనులు జరగకుండా అడ్డుకుంటున్నారు అన్నది కూడా మీ మీద ఆరోపణ ఉంది. ఇప్పుడు అక్కడ ఆదాని వాళ్ళది జరిగేటప్పుడు నేను అడ్డుకోవడం లేదు. అక్కడ ఉండబడిన వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ సభ్యులను మాకు ఉద్యోగ అవకాశము మా పార్టీకి రావాలి, మేము అభివృద్ధికి. కానీ మాకు కాకుండా పరోక్షంగా వేరే వాళ్ళకి ఇచ్చేది మా వాళ్ళు ఒప్పుకోవడం లేదు. దాంట్లో వైసీపీ ఏంటి, టీడీపీ ఏంటి సార్? నిరుద్యోగం లేదు. వైసీపీ పార్టీ వాళ్ళే అక్కడ చేస్తున్నారు. మేము దాన్ని సీఎం గారి దృష్టికి తీసుకుపోయినాం. అభ్యర్థుల లిస్టు కూడా అక్కడ సప్లై మెటీరియల్ కావచ్చు, వాహనాలు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, చిన్న పనులు కావచ్చు, వైఎస్ఆర్ వాళ్ళతో జరిగేది నేను ఒప్పుకోవడం లేదు. ఇది అదానికి వెల్కమ్, బట్ నాట్ టు ద లోకల్. వాళ్ళు వైఎస్ఆర్తో టచ్ ఉండే వాళ్ళు చేయకూడదు. నెక్స్ట్ టైం మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఒకవేళ వస్తే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారా మళ్ళీ మీరు? అజ్ఞాతం అనేది నాకు తెలియని వ్యవహారం. మళ్ళీ నేను వస్తానంటాను జగన్మోహన్ రెడ్డి. అతను వస్తాడు అనేది అతని అజ్ఞానం. ఏం సార్ అతను ఖచ్చితంగా వస్తానని చెప్పి నేను డంకా బచ్చాయిగా వస్తే నేను మళ్ళీ రప్ప అంటున్నారు. రప్ప అనేది ఇక్కడ ఏమి సినిమా కాదు, డైలాగులు కాదు. ఇక్కడ మేము కూడా పెరేసేసుగానే ఉన్నాం. అతను ఒక కమెడియన్ ఉన్నాడు గత సినిమాలో, రాజబాబు అని ఫేమస్. మా చిన్న మీరు వయసులో మాకంటే చాలా చిన్నవాళ్ళు. రాజబాబు గారు అనేవాళ్ళు. ఒక వీధిలో నడుస్తూ ఎవరండి బాబు రౌడీ అని అంటే ఎవరు లేనప్పుడు తనే రౌడీ అని ప్రకటించుకునేవాడు. ఒక చిన్న పిల్లవాడు కనిపిస్తే కూడా సైలెంట్ అయ్యేవాడు. అలాంటి కమెడియన్ చెప్పినట్లుంది ఇతని యొక్క అజ్ఞానమైన సీఎం పోస్ట్ అంటే. ఇది కూటమి బలంగా ఉంది ఇక్కడ. అసలు విశ్వకర్మ పెట్టిన విశ్వగురువు మా మోడీ గారు కలయికతో. వరస్ట్ సిచ్యువేషన్ మాట్లాడతాం మనము. రాజకీయాలు ఏమని జరగవచ్చు. రేపు జగన్ సీఎం అయితే మీ వాయిస్ ఇదే రకంగా ఉంటుందా? రేపు మరింత రెచ్చిపోయి మాట్లాడతా. మీరు అసలు
అతను వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇప్పుడు ఇసుక చూసుకోపోండి, ఇసుక సాధారణ రేటుకు వచ్చింది, లిక్కర్ సాధారణ రేటుకు వచ్చింది, రోడ్లు గుంతలు పుడిచి పరిగెత్తే రోడ్లు వచ్చినాయి, టిడ్కో హౌస్ రన్నింగ్ స్టేజ్కి తెచ్చినాం, ఎన్టీఆర్ హౌసింగ్ను జగనన్న దరిద్రం పేరు తీసేసి ఎన్టీఆర్ హౌసింగ్ పెట్టాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తం ఆ ముఖం దరిద్ర ముఖం చించేసి కొత్తది మొన్ననే 5 సూత్రాలు మొన్ననే మా సత్యప్రసాద్ మంత్రి గారు లిబరల్ యాక్ట్ పెట్టారు, రెవెన్యూ యాక్ట్, అందరికీ పాస్బుక్లు కూడా ఇస్తున్నాం, రైతులకు అంతా కొత్త బుక్కులు, కొత్త రాజముద్ర, సార్ ఇప్పుడు ప్లస్ అమరావతి కడుతున్నాం. సార్ టీడీపీలో ఉండేవాళ్ళు ఒక విషయం నిజం చెప్పండి, మంత్రులు కానీ ఎవరైతే ఎమ్మెల్యేలు మీడియా గురించి మాట్లాడుతున్నారో ఒక్కరు కూడా జగన్ గారి విమర్శలకు ధీటుగా జవాబు చెప్పలేకపోతున్నారు. కారణం ఏమంటారు? ఆత్మన్యూనత భావమా, భయమా? సార్ కాస్త ఓపెన్గా మాట్లాడతారు సార్. సార్ ఇది రాజకీయ ప్రసంగంలాగా మాట్లాడొద్దు, మీరు చెప్పండి అసలు ఎందుకు టీడీపీ వాళ్ళు? అభిలాష 2 రకాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్. మా వాళ్ళు సాఫ్ట్వేర్, ఎవరు? మా యొక్క టీం. నేను వ్యక్తిగతం, నేను హార్డ్వేర్. నేను మాట్లాడినప్పుడు మా వాళ్ళు సాఫ్ట్వేర్గా ఈ విషయాన్ని గౌరవ సీఎం గారితో కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు కూడా సాఫ్ట్వేర్ నుంచి రావాలి సార్, అతను చెప్పే మాటలు కౌంటర్ ఇప్పియాలి సార్, మీరు స్పీడప్ చేయండి సార్ అని కూడా పోయిన డిసెంబర్ 9 నాడు వ్యక్తిగతంగా చెప్పడం జరిగింది. ఎవరితో? సీఎం గారితో. సార్ మార్చాలా, మిమ్మల్ని స్వయంగా, నీ కొడుకుని స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని 420 అంటూ వీళ్ళ పైన కేసులు పెట్టాలా, లోపలేయాలంటారు. అప్పుడు కూడా మన వాళ్ళు కౌంటర్ ఇవ్వడం లేదు సార్. అంటే కౌంటర్ ఎందుకు ఇవ్వట్లేదు? సాఫ్ట్వేరా, హార్డ్వేరా, లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మా సంగతి చూస్తాడన్న? అది అధికారంలోకి రాదని తెలిసినా కొందరు అంతే సార్. ఎప్పుడు ఎన్నికలు అనేది ఒకడు రావాలని జరగదు సార్, ఒకడు పోవాలని జరగదు ఎక్కువగా. అది మీరు గమనిస్తున్నారు లేదో? ఎప్పటికైనా గుజరాత్లో కంటిన్యూషన్ ప్రాసెస్ జరుగుతుంది. విశ్వగురువు ఆధ్వర్యంలో జరిగే కూటమి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగినన్ని పనులు, అంటే వ్యక్తిగతంగా నేను బీజేపీలో ఉన్నప్పటికీ చెప్తున్నా, 4,000 పెన్షన్, ఒక బస్సు, బీజేపీలో ఇప్పుడు ఒకరంటే ఒకటి పడ్డం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పుడు మీరు బీజేపీ, సీఎం రమేష్ బీజేపీ, మీ ఇద్దరికి పడదు. అలా ఒకరికొకరికి 100 రకాలుగా ఎన్ని ఉన్నప్పటికీ ఏం సార్ మీకు సీఎం రమేష్ గారికి మధ్య? ఇప్పుడు రమేష్ గారు మా జమ్మలడు వాసి, ఇక్కడ సంబంధం లేదు, అక్కడ ఎక్కడో అనకాపల్లి. నేను స్థానికమని ప్రతి చోట అతనిదే జరగాలంటే మేము ఇక్కడ అడుగడుగున మోసేవాళ్ళం. ఒక శ్రీశ్రీ గారు ఒక గతంలో బ్రిటిషర్ల గురించి అల్లూరి సీతారామరాజు సినిమాలో పాట రాశాడు, ఎవడు వాడు ఎచ్చటి వాడు, అవును, తెల్లవాడు, తెల్లవారేటప్పటికి అతని పాత్ర ఏంది అన్న విధంగా అతను ఎక్కడికో ఇక్కడికి వచ్చి నాది పెత్తనము, నేనే ఎండిఓలు మార్చాలా, నా పెత్తనమే మోరు వాళ్ళు ఉండాలంటే ఇప్పుడేం పప్పులు ఉడకవు ఇక్కడ. మేమెందుకు ఇక్కడ? మా పాత్ర ఏంది? మాకు హక్కు లేదా? మేము స్థానికంగా తన పల్లె కూడా మా కాన్షియన్స్లో ఉంది, మా పల్లెలో నీకు మెజారిటీ కదా అంటే, నీవు అతను నాకు ఆపోజిట్గా ఉన్నప్పుడు కూడా నేను 2 సార్లు గెలవడం జరిగింది. 2009లో ఆపోజిటు, 2014లో ఆపోజిటు నేను ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ అతను ఉంటేనే నేను రాజకీయాలు చేస్తాను అనుకునే భ్రమ నుంచి అతను బయటకు రావాలా. ఈ ఈ వైఫై ఇక్కడ పప్పులు ఉడకవు. ఇక్కడ స్థానికం వైఫై నో ఇక్కడ పై మాటలు చెల్లవు. వైఫై పై మాటలు ఇక్కడ చెల్లవు. ఇక్కడ గ్రౌండ్ కావాలా, నెట్ గ్రౌండ్ కావాలా, ఏదో ఇక్కడ చూడాలా. ఇక్కడ నేను ఇప్పటికీ వైఎస్ఆర్లతో మంతనాలు జరుపుకుంటూ వైఎస్ఆర్లతో, అతను ఆ విధంగా ఆ సిస్టమ్ ఇక్కడ నచ్చదు. కాబట్టి కొన్ని విషయాలు నేను విభేదిస్తా. ఇప్పుడు ఇంట్లో వంటలో కూడా తేడా వస్తుంటుంది, ఆ విభేదాలు వస్తుంటాయి. నేను ఈ విభేదాన్ని ఓపెన్గా సీఎం గారితో డిస్కస్ చేసినా కూడా, సార్ నేను స్థానిక రాజకీయాలు చేయాలా, రేపు ఎంపీ ఎలక్షన్లలో గట్టిగా పనిచేయాలా. మొన్న పులివెందుల ఉప ఎన్నికల్లో నేను స్వయంగా సైన్యం తీసుకొని ప్రచారం చేసిన. అక్కడ పరిస్థితులు అతనికి కౌంటర్ చేయాలనే ఉద్దేశంతో పోయినా. నా పైన అతను వ్యక్తిగతంగా ఇప్పటికీ కచ్చలు ఉన్నాడు. నాకు ఇప్పటికీ జగన్ రెడ్డితో ప్రాణహాని ఉంది. ప్రాణహాని ఉన్నప్పటికీ ధైర్యంగా ఎదుర్కొంటున్నా. ఇటువంటి పరిస్థితుల్లో ఇతర మధ్యలో పానకంలో పుడక మాది రావడం నేను దానికి సహించలే. మేము ఆ దానికి మోస్ట్ వెల్కమ్, ప్రతి ప్రాజెక్టు వెల్కమ్. మా దగ్గర జేఎస్డబ్ల్యూ కూడా స్టీల్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినారు. మళ్ళీ దాని మీద వాళ్ళు ఎక్స్టెన్షన్కి పోతున్నారు. విండ్ పవర్ నడుస్తుంది, సోలార్ పవర్ నడుస్తుంది, ఆర్టీపీపీ నడుస్తుంది, జువారి ఫ్యాక్టరీ నడుస్తుంది, ICL 1 ICL 2 అల్ట్రాటెక్ వాళ్ళు కూడా కొన్నారు, అది నడుస్తున్నాయి. ఎందుకు వచ్చింది సమస్య? ఎక్కడ రాదు ఇండస్ట్రీ. కానీ వ్యక్తిగతంగా అతను తన స్వార్థం కోసం వాళ్ళతో టైఅప్ అయ్యి వైఎస్ఆర్లతో టైప్ కావడం నేను వివేదిస్తున్నా.
పర్సనల్ ప్రశ్న, ఇబ్బంది పడితే జాబ్ చెప్పొద్దు. మీ అబ్బాయి మీద పోలీసులు రైడ్ చేసి పబ్లో అతన్ని డ్రగ్స్ వాడుతున్నాడు అన్నది, అంటే మీరు ఇబ్బంది పడితే వద్దు వాస్తవం. నాకు ఒకటే పాయింట్, మా వాడు లండన్లో ఎంబీఏ చేసినాడు, అమెరికాలో తిరిగినాడు. అక్కడ తిరిగినప్పుడు ఆ కల్చర్ ప్రకారం కొన్ని కార్యక్రమాలు జరిగినప్పుడు అక్కడ అఫీషియలైజ్గా ఉన్న కార్యక్రమం ఇక్కడికి వచ్చినప్పుడు అది కంటిన్యూషన్లో కొంత టెస్టింగ్లు వచ్చిందంట. అయినా నేను ఖండిస్తున్నా, బాధపడుతున్నా. కానీ నాకు ఆదినాడు కొడుకు అని ప్రతి ఒక్కరూ ఎలాబరేట్ చేసి రాయడము, నేను ఏంది ఇది, ఎక్కడికి పోతుంది ఈ వ్యవహారం? మామూలుగా జగన్ రెడ్డి తన పేపర్లో, సాక్షి పేపర్లో కూడా హైలైట్ చేసి వరుస కథనాలుగా కొన్ని పత్రికలు, కొన్ని టీవీలు వరుస కథనాలు వచ్చినాయి కూడా. ఇది ఎంతవరకు సబబు? ఈ ధర్మ పోరాటంలో సబబేనా? నేను దానివన్నీ తీవ్రంగా ఖండిస్తున్నా. వాడు ఎక్కడో తిరిగినప్పుడు అక్కడ ఉన్న కల్చర్ ఇక్కడ వద్దు, ఇది ఇండియన్ కల్చర్ వేరు, హిందూ కల్చర్ వేరు, బీజేపీ కల్చర్ వేరు అని చెప్పినా కూడా అక్కడ ఏదో జరిగిన కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకొని వస్తే ఏ స్మాల్ టెస్ట్లో ఏదో జరిగితే నాకు రుద్దడమేంది? మామూలుగా జగన్ రెడ్డి తన పత్రికలో, తన టీవీలో, తన సంభాషణలో చెప్పేవాడు ఇక్కడ ఈ బొచ్చు కూడా పీకలేరు అని. నేను చెప్తున్నా, నాకు ఏ బొచ్చు కూడా ఎవరు పీకలేరు. వీళ్ళు రాసిన అందరికీ చెప్తున్నా, మీరు నిజానిజాలు కనుక్కోండి. ధర్మ పోరాటం చేసిన నా పైన నాకు అంటుకుంటుంది అనుకుంటారేమో. మామూలుగా భగవద్గీతలో ఉంది, అగ్నికి అంటుకోదు అని. అగ్నికి అంటుకోదు. నేను ఎంతో ధర్మం చేస్తున్నా, నష్టపోయినా మా పెద్దలు నష్టపోయినా. మా నాయనమ్మ, మా నాన్న చావును చూడలేక, మా నాన్న 3వ కుమారుడు, ఆయన చావును చూడలేక అన్నం తినకుండా బిగబట్టి తల్లి చనిపోయినది చూసిన. ఇటువంటి కల్చర్ తెలిసిన నాకు, ఫ్యాషన్ కావాలని ఎంతో డెవలప్ చేసిన నాకు, నా జోలికి వచ్చినారు, తప్పు లేని నాకు. సార్, మీ రాజకీయ శత్రువులు ఈ కేసులో సంబంధించిన ఆ వైరం, ఆ యాంగిల్ ఉందా? 100%. అదే కథ మీ అబ్బాయి. దానికే వాని మీద కాదు కోపం, నా మీద కోపం, అత్త మీద కోపం, దుత్త మీద చూపినారని గతంలో ఉండేది. ఎవడో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలైనారని. అది ఎన్టీ రామారావు గారి సినిమా. నన్ను బలి పెట్టాలనుకుంటే ఇలా చేత కాదు, నేను బలంగా ఉన్నా. నా బలం ముందర ఈ యొక్క లుచ్చ, ఈ సిస్టమ్ నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఏంది ఇది? ఎక్కడికి పోతుంది ఇది? ఏదో వాడు ఒక విక్టిమ్, వాడేమో అమ్మకందారుడు కాదు. విక్టిమ్కు లా ప్రకారం కనుక్కోండి. నో యాక్ట్, నో లీగల్ యాక్ట్. కౌన్సిలింగ్ చేస్తారు, ఓన్లీ కౌన్సిలింగ్ కూడా అదే రోజే వదిలిపెడతారు కూడా. 45 రోజులు కౌన్సిలింగ్ అంట. అవును, రకరకాలుగా. ఎక్కడ దొరికారు? బార్లోనా? ఎక్కడ? ఎవరు లేరు. వాడు ఇంట్లో ఉన్నప్పుడు వచ్చినారు, ఎవరు లేరు. టెస్టింగ్ ఏమంటే వాడు టెస్టింగ్ ఇచ్చినాడు, యూరిన్ టెస్ట్లో వచ్చిందట మైనర్ డోస్ అని. అంటే బార్లో కాదు, వాడు ఇంట్లో సజావుగా నిద్రపోయేటప్పుడు వచ్చారు. అది ఎప్పుడో బోల్డ్గా వాడు ఎప్పుడో లండన్లో, అమెరికాలో ఉన్నప్పుడు 4-5 నెలలు, 6 నెలల పాటు కూడా ఆ డోసులో వస్తుందంట. అంతకుముందు కంటిన్యూషన్ ప్రాసెస్లో లేదని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు. మేమందరము గతంలో కూడా మీరు కనుక్కోండి, ఎక్కడ కూడా ఆ మైనర్ అది ఇక్కడ కూడా యాక్ట్ లేని కారణం విక్టిమ్ కాబట్టి. వాడు విక్టిమ్ను పట్టుకొని నన్ను విక్టిమ్ చేయాలని చూస్తున్నారు, చేసినారు. అంటుకుంటుందా? ఫలితం ఉంటుందా? మంచితనం తెలియదా? ఎప్పుడు ఏదో ఛానళ్ళు రాసుకొని అర్చి 90 ఛానళ్ళు రోజుకు 90 సార్లు ప్రచారం చేసిన, 900 రోజులు చేసిన, నా ఏ ఎంట్రీగా కూడా పిగలరు. ఏంది ఇది? వీళ్ళకు చెప్పాల్సిన మాటలు ఇవే. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉంది కదా, దానికి ఎవరు సార్ బాధ్యులు? రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎక్కడి నుంచి వాటరు? ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది కేవలం టీడీపీ ఫెయిల్యూరే, ఇది పోవడానికి కారణం అంటున్నారు కదా, చెప్తున్నారు కదా. 2020లో ఎవరు సీఎం? జగన్ రెడ్డి సీఎం. రేవంత్ రెడ్డి సీఎమా? కేసీఆర్ సీఎం. ఆ రోజులో ఎన్జీటీలో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఎత్తిపోతల పథకం ఎక్కడి నుంచి? ఫ్రమ్ శ్రీశైలం బ్యాక్ వాటర్ టు పోతిరెడ్డిపాడు లిఫ్ట్ అంటే ఎత్తిపోతను. అది ఎన్జీటీలో పోతే స్టే కొట్టింది. ఆ రోజు ప్రభుత్వం స్టే పోతే కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ఆయన ఫ్రెండ్ అయిన జగన్ రెడ్డి సమక్షంలో జరిగితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో అసెంబ్లీలో నేను ఆపినాను అంటే అది ఆపడం జరిగిందా అని. ఆపడం ఏంది? అది 20లోనే ఆపింది. ఈయన సీఎం అనేది మొన్న 2 years 2 months బ్యాక్ గొప్పలు చెప్తూ P3ని తప్పుపడితే మొన్న నడ్డా గారు P3కి మేము వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇస్తాము, మీరు గో హెడ్ అన్నారు. కానీ మేము వస్తే అంతే రద్దు చేస్తాం అంటున్నారు కదా. ఏంది చేసేది?
ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కునా అని తన అయ్యములో చేయకుండా ఏదో అంటుంటారు, మంత్రాలకు చింతకాయలు రాలునా అని. ఒకటి పోలే ఏదో ఒకటి చెప్తున్నాడు, ఏతము తొక్కలేను కానీ ఊతపు మాటలు మాట్లాడతాడు. మీ పార్టీకి అది మీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు కూడా సంపాదన బాట పడ్డారు. మీ నోటీస్లో ఉందా లేదా? అది మీరు జగన్నే విమర్శిస్తున్నారు. సంపాదన ఎవరు చేసినా ఖండించాల్సిన అవసరమే. అతని మాదిరి సంపాదన 1% కూడా మా వాళ్ళ చేత కాదు. సార్ ఇప్పుడు ఆశ ఉండొచ్చు కానీ పరిస్థితులు మా సీఎం గారు అంత సులభంగా సర్దుకుండే వ్యక్తి కాదు, నిఘా పెట్టే వ్యక్తి. కాబట్టి మా వాళ్ళు ఆశపడి సార్ ఎంత నిఘా పెట్టినా కూడా ఒకసారి ఓపెన్గా మాట్లాడుకున్నాం సార్. మీరు కాస్త ముక్కుసూటి మనిషి కాబట్టి చెప్తున్నాను, ఎమ్మెల్యేల కరప్షన్ బాగా పెరిగిపోలా? కొన్ని చోట్ల జరిగిన ముఖ్యమంత్రి గారు నిఘా వలన సర్దుబాటు జరుగుతున్నాయి. వాళ్ళతో పోలిస్తే నామినల్, వెరీ నామినల్. అది కూడా కొందరు కార్యకర్తలు రోల్ మోడల్ గా ఉండాల్సిన పోయి ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటారు. ఏంటో సార్, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు సార్. ఇప్పుడు జనాలు వద్దనుకున్నారు సార్. ఒకే మాట, ఇప్పుడు రాముడు రావణాసురుడు. రాముని పాలన చెప్పేటప్పుడు రావణాసుని దుర్మార్గం కూడా చెప్పాల్సిందే. మా రామరాజ్యం పాలన చెప్పేటప్పుడు ప్రజలకు రావణ రాజ్యం యొక్క పాలన చెప్పకపోతే కంపారిటివ్ అర్థం కాదు. 2019-24లో లేవు సార్, మనము 24-29 మధ్యలో ఉన్నాము. మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తిడుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్స్, అక్కడక్కడ విమర్శలు, ఆరోపణల గురించి సార్ ఒక మాట చెప్తాను సంజయంగా. సార్ ఒకటి చెప్తాను. ఇప్పుడు ఉండే మంత్రివర్గము, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ గవర్నెన్స్ మీద అవగాహన ఉంది అని అనుకుంటున్నారా సార్? కొత్త ఓపెన్గా మాట్లాడారు సార్. చెప్పే మాట సార్ చెప్పండి. కొత్తగా ఎమ్మెల్యేలకు అవగాహన కూడా జరగాలి. మంత్రులకు కూడా కొందరు ఇంకా కొన్ని లోతైన పరిశోధన చేయాలి. ఆ విషయాన్ని పాపం చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తపరుస్తున్నాడని ఓపెన్ డిబేట్లో కూడా వస్తున్నది. ఎలాగా? కానీ ఓపెన్గా వస్తుంది కదా. మీరు ఫేస్ చేశారా ఈ 2.5 years ఎప్పుడైనా మంత్రులకు అవగాహన లేని? గిగ్ ఆర్డర్ ఉంది. గిగ్ ఆర్డర్ పైన కూడా ఏం చేస్తున్నారని కూడా కార్మిక మంత్రికి చెప్పడం జరిగింది. మీరా? గిగ్ ఎకానమీలో వరల్డ్లో నెంబర్ 1 రోల్ మోడల్గా ఉండే కంట్రీ లండనే మొత్తం ప్రపంచానికి ఆదర్శం. అక్కడ స్విగ్గీ బాయ్స్, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఇప్పుడు మనకు ఏదైతే తిరుగుతున్నారో ర్యాపిడో, వీళ్ళందరూ గిగ్ ఎకానమీ వస్తారు. అలా అది మిస్ అయితే మన కేరళలో గిగ్ ఎకానమీకి సంబంధించి అక్కడ లోకల్ స్టేట్ చట్టం చేసింది. మనం ఇలా ఎందుకు చేయము? కనీసం మీరు చెప్పారా వాళ్ళకు చేయమని చెప్పి? సార్ నేను మీ నాలెడ్జ్తో కంపేర్ చేయట్లేదు, ఎందుకంటే యూ ఆర్ ద లెక్చరర్, ప్రొఫెసర్ కాబట్టి. వయసు కూడా 4వ ఎమ్మెల్యే కొత్తగా వచ్చినాడు కాబట్టి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు ఏం చెప్పారు? ఎవరైనా తెలుసుకోలేనప్పుడు సార్ నేను ఖచ్చితంగా దానిపై నిఘా పెట్టి మనకు కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్కి ఏం ప్రాక్టికల్గా ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ మంత్రి మీ పేరేంటి సార్ మిమ్మల్ని అడిగారంట, నిజమేనది? అసలు జనరల్గా అతనికి ఇంకా పికప్ కావాలన్నప్పుడు నన్నే కాదు చాలామంది వ్యక్తిగతంగా ఆయన తెలుసుకోకపోవడం వలన నేను తెలుసుకోను, ఆయన నువ్వు చాలా అసెంబ్లీకి రెగ్యులర్గా నేను నన్ను కనుక్కోకుండా పర్వాలే, చాలా మందిని కనుక్కో, నువ్వు వ్యక్తిగతంగా స్కీములు కనుక్కో, పికప్ చేసుకొని సలహా ఇవ్వడం కూడా జరిగింది. కొంత మెచ్యూరిటీ రావాలనే ఉద్దేశంతో సలహా కూడా ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని మీరు తెలియకపోవడం మంత్రి ఎవరు తెలియకపోవడం అనేది అంటే సీరియస్ లేకపోతే సీరియల్గా నడిపితే ఇట్లే ఉంటుంది, సీరియస్గా నడిపితే ఒక తిరిగి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఆదినారాయణ రెడ్డి ఎవరు అని అడిగితే అతను మీకే వచ్చి ఎక్కడ ఉన్నాం సార్, మనం ఎక్కడ ఉన్నారంటే కొన్ని జరుగుతాయి కూడా. మీ ఆ క్షణం మీకు ఏమనిపించింది సార్? నిజం చెప్పండి సార్. కాస్త ఈ కెమెరాలు ఆఫ్ చేసేస్తాను నేను. సార్ మీ పేరు ఏంటి, మీరు ఎవరు సార్ అని అడిగారు కదా, అప్పుడు ఆ క్షణం మీకు ఏమనిపించింది? అసలు ఇంత కర్మ అనుకునే, నేను మా కర్మ అనుకున్నా. కోపం ఎలాంటికి మింగున్నప్పుడు పక్కన ఉన్నాడు, ఇలా పక్కన బీసీ ఏంది వీడంటే, అంతేనా వీడు, వీళ్ళు ఎవరెవరికో మంత్రులు ఇచ్చారు, ఏం చెప్పాలా, మేమిద్దరం మాట్లాడుకున్నాం. నన్ను కాదండి, నేను చెప్పినా కదా, ఆడుండే ఆంజనేయుని అడిగినాడు విప్పును, చీఫ్ విప్పును, అతను ఎవరు అని. ఒక మంత్రి చీఫ్ విప్ ఎవరో తెలియదు, నేనంటే కరెక్ట్, నేను ఆ పార్టీలో కాదు, లెజిస్లేటర్ పార్టీ పక్కన పెట్టు, ఆడ అందరూ సిఎల్పి లీడర్లో అది టీడీఎల్పీలో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు మంత్రులకు అందరు విప్పు దగ్గరలో ఉంటాడు, మిగతా ఎమ్మెల్యేలు కొత్తగా అంటే పర్వాలేదు, ఇతను కొత్తగా అని అంటే పట్టించుకుంటాం, నో సీరియస్. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మీరు. ఇప్పుడు 3 నెలల్లో ఒక ఛాలెంజ్ ఉంది, 3 సంవత్సరాల్లో ఇంకో ఛాలెంజ్ ఉంది, స్థానిక సమస్యలు, మెయిన్ ఎలక్షన్స్. ఎలా ఫేస్ చేస్తారు ఈ టీంతో? రేపు రాబోయే 2029లో ఇవన్నీ జరగబోయేటి. ఈ ఎలక్షన్లో ఇప్పుడు ఏం జరిగినాయి, ఆ రోజు ఏం జరగబోతాయి,
విశేషంగా చూపుతాం. వారు వన్ సైడ్ జరుగుతుంది. జగన్ రెడ్డి తలకిందులు తపస్సులు చేసిన, వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని తిరకాసులు చేసినా ఈ ఎలక్షన్లో వాళ్ళు ఏం చేయలేరు. రాబోయే 29 ఏం చేయలేరు. సార్ 3 నెలలు 3 సంవత్సరాల 3 నెలలు. ఈ మధ్యలోనే నారా లోకేష్ గారికి పట్టాభిషేకం చేస్తారు అనేది ఒక ప్రచారం ఉంది, నిజమా? అదంటూ జరిగితే మోస్ట్ వెల్కమ్. ఎందుకు నేను ఇద్దరు కలిసి పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసేది చూసిన, ఇప్పుడు ఐటీ మంత్రిగా ప్లస్ ఎడ్యుకేషన్లో పాలసీ చేసిన మంత్రిగా, ఆయన ఐటీగా ఎన్నో గూగుల్ సర్వీస్ కానీ కాగ్నిజెంట్ కానీ ఎన్నో పరిశ్రమలు తెచ్చిన వ్యక్తిగా, వాళ్ళ నాన్న అనుభవం తెచ్చుకున్న వ్యక్తిగా, వాళ్ళ తాతను కూడా గమనించిన వ్యక్తిగా, వాళ్ళ మేనమామ మరియు మామను బాలకృష్ణను వ్యక్తిగతంగా గమనించిన తర్వాత అది వాళ్ళ ఇంటర్నల్గా సీఎం గారు స్వయంగా ప్రపోజల్ చేస్తే మేము మోస్ట్ వెల్కమ్. అది మా పార్టీ కూడా మేము వెల్కమ్ అంటాం. కారణం ఐటీ శాఖ తెలిసినోడు, చదువు తెలిసినోడు. అంటే సీఎం క్యాపబిలిటీ లోకేష్కి ఉందంటారా? అసలు వాళ్ళ నాన్న అనుభవం, తన అనుభవం, తన చదువు, తను ఆమె కూడా, తన భార్య కూడా ఇప్పుడు హెరిటేజ్ కంపెనీ నడపగలిగిన సత్తా ఉండే నిర్మాణం తెలిసి కూటమి నుంచి కూడా యాక్సెప్టెన్స్ ఉంటుందా? పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి మేమంతా ఒకటే. కూటమి కూడిక మరింత బలంగా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు పెట్టే ప్రపోజల్ అయినప్పుడు మేము మోస్ట్ వెల్కమ్ అంటాం కూడా. అది వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఇద్దరి కోరిక అయినప్పుడు మేము మరింత పాలన జరగాల. మాకేమి అందరూ ఒకటే, కుటుంబం అంతా ఒకటే, మేము కూటమి అంతా ఒకటే. మా పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని సమ్మతించే వ్యక్తే. కారణం కూటమి, ఇది అందరి సభ్యుల యొక్క కోరిక, ఇది ప్రజల కోరిక, ఇది మంచిదే. ఆయన పాదయాత్ర అనుభవం కూడా ఉంది, వయసు వచ్చింది. ఇదే 45 సంవత్సరాల వయసులో గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయినాడు కదా ఆ రోజులో 95లో, అంటే 31 సంవత్సరాల కిందట. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారసులుగా ఈయనకి పట్టాభిషేకం చేస్తే మీరు మీ వారసులుగా ఎవరిని పట్టాభిషేకం చేస్తారు? నాకు మళ్ళీ ఎంపీ కావాలనో ఎమ్మెల్యే కావాలనేది లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పిన, మా వాడు ఆల్రెడీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడు. వాడు మొన్న ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. నేను సార్ మీకు ఎవరైనా టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థి లేనప్పుడు మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళనైనా కంటెస్ట్ చేపిస్తా. నేనైతే బీజేపీ తరఫున నాకు ఇస్తే నేను రెడీ ఎంపీకి. బీజేపీ వద్దు అనుకుంటే టీడీపీ కావాలన్నప్పుడు నేను బీజేపీలో ఉంటూ, ఇప్పుడు టీ వెంకటేష్ గారు బీజేపీ ఇంట్లో ఉంటూ తన కొడుకు భరత్ను టీడీపీ తరఫున కంటెస్ట్ చేసి మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించబడడం జరిగింది. నేను కూడా ఉంటా గౌరవంగా. నాకు ఆ రోజు 70 సంవత్సరాల వయసు కూడా వచ్చింటుంది. ఇప్పుడు జమ్మలమడుగులో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారు? మా వానికి రెడీ అని చెప్పిన, అంటే నారాయణ రెడ్డి వాళ్ళ మీ అన్న కొడుకు. అదే ఇప్పుడు ఆల్రెడీ భూపేశ్ సుబ్రహ్మణ్యుడు వాడు జిల్లా ప్రెసిడెంట్ కూడా కావడం జరిగింది. ఇప్పుడు ఇలా టీడీ ప్రెసిడెంట్ లేటెస్ట్గా 20 days కింద ప్రకటించడం జరిగినారు కూడా. కాబట్టి తీసుకోండి, అతని ఎమ్మెల్యేకి ఇస్తాడా లేదా అతనికి ఎంపిస్తారా? ఇక్కడ కావాల్సింటే నేను ఎవరు కావాలనో చెప్పండి, నేను ఉండమంటే ఉంటా. వద్దులే నీకు స్టాండ్ బైలో ఎవరైనా పెట్టు అంటే పెడతా, నాకే అభ్యంతరం లేదు. నాకు పదవి కంటే మీ అబ్బాయికి మీ కన్న కొడుకు పాలిటిక్స్లో తీసుకురారా? అంటే మా వాడు కూడా ఇంట్రెస్ట్ అయితే వాడు కూడా ఛాన్స్ ఉంది. అయితే వాడి ఇంట్రెస్ట్ బట్టి వాడు ఇంట్రెస్టా కాదనేది, వాడు కూడా ఎంబీఏ ఫారిన్ కంట్రీలో చదివినాడు, వాడు అన్ని కరెక్షన్ చేసుకుంటా వస్తానంటే నాకు అభ్యంతరం లేదు కూడా. సార్, మీకు జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య గొడవ ఏంటి సార్? ఈ బూడిద అసలు ప్లయాసు నేనేమనంటే సప్లై మా క్వాంటిటీ పోను, మిగతా తీసుకుపోయేటప్పుడు మా ప్రమేయం ఉండాలా, మా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఉండదంటే లేదు నా ప్రమేయం అంటే నేను ఒప్పుకోలే. ఎవరి సత్తా వాళ్ళది. ఎస్పీ కూడా కంప్లైంట్ చేయాలంట కదా ఆయన. ఎంత సప్లై అయినా మాదే, ఎందుకంటే మాకు ఇటుకల బట్టీలు లోకల్గా ఉన్నాయి, వాళ్ళని కాదని, మా స్థానిక ఫ్యాక్టరీలు కాదని, మా ప్రమేయం లేకుండా నీ బలవంతం అయితే ఇక్కడ కుదరదు. ఎవడు బౌండరీలో మా స్థానికులను మేము కాపాడాలా. ఇప్పుడు మీరు చట్టబద్ధం సుప్రీంకోర్టు కూడా చెప్పింది, స్థానికులకు 75% ఉద్యోగ కోట, ఉపాధి కోట. ఉపాధి కోట అంటే ట్రాన్స్పోర్ట్ ఉపాధి కోట, లోడింగ్ ఉపాధి కోట. మా కోట కాదని నువ్వే ఎక్కడికి వచ్చి నువ్వు వాటాలు అంటే ఇక్కడ కుదరం. మీ దగ్గర ఎవరికైనా ఇస్తున్నారా? మీకైతే ఒకటి, మాకైతే ఒకటి కాదని మేము ప్రత్యక్షంగా సబ్జెక్ట్ చెప్తే ఆ సబ్జెక్టు సప్రెస్ అయింది. దీన్ని సరిదిద్దాలా. ఈ దేశం మనం 4వ స్థానం నుంచి మోడీ గారి ఆలోచన 3 అయ్యి 2 అయ్యి వికసిత భారత్ అయ్యి 3వ స్థానానికి రావాలా. గాంధీ కళలు కనేది కావాలి. బాగా ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పెన్షన్లో మీ పేరు ఉందా క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో? అసలు అది నాకు ఆలోచన లేదు కానీ, ఏం పొగుడుతారు సార్? నాకు ఆలోచన లేదు కానీ వాళ్ళ అవసరం అయితే ఇస్తారు.
నాకు నేను అడిగేవాని కాదు, మ్మ్. అడుక్కుండేవాని కాదు. మ్మ్. వాళ్ళకి అవసరం అయితే ఇస్తారు. మ్మ్. అది పదవి చూసిన ఆల్రెడీ. మ్మ్. దాంట్లో ఉండే కష్టాలు నష్టాలు నాకు తెలుసు. అసలు ఆ రంగు రంగులు ఉంటాయని ప్రపంచానికి పాట ఉంది. మ్మ్. రంగు రంగులు ఉంటాయని లోకమని, అందమైన లోకమని ఆ, రంగు రంగులు ఉంటాయని అందరూ అంటుంటారు చెల్లెమ్మ, రామ రామ అసలు కానే ఇది- కాదు చెల్లెమ్మ. ఆ, అసలు ఇది అందమైంది కానే కాదు కాదు, చెల్లెమ్మ. అంటే ఈ లోకం అందమైంది కాదు, మ్మ్. రంగు రంగులే ఉండవు, మ్మ్. అన్ని లొసుగులే. దీన్ని సరిదిద్దాలా. ఇదే మీ నమస్కారం. ఆదినారాయణ రెడ్డి గారి మాట్లాడిన మాటల్లో మీరు ఏ మాటకు ఏకీభవిస్తారో కింద కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను కూడా రెస్పాండ్ అవుతాను. ఆదినారాయణ రెడ్డి గారు కూడా మీ కామెంట్స్ పట్ల రెస్పాండ్ అవుతారు. మీరు ఎన్ని కామెంట్స్ చేస్తారు కూడా అన్ని కామెంట్స్ ఆదినారాయణ రెడ్డి గారి మళ్ళీ వెళ్ళి కూర్చొని, సార్ మీ ఇంటర్వ్యూ కింద ఈ కామెంట్స్ వచ్చాయి, మీరు రెస్పాండ్ కండి అంటే ఆయన జవాబు కూడా కింద వేస్తాను. ఓకే, ఓకే, తప్పకుండా మరొకసారి సంస్కారవంతమైన నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ.